బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే, ఎలా ఉంది బిగ్ బాస్? బాగాలేదన్నా. ఎందుకు బాగాలేదు? నచ్చట్లేదు. ఇక అంతా రొటీనే ఉన్నది మొత్తం. అంటే అంత ఎలివేషన్ ఇచ్చారు కదా, మరి ఆ ఎలివేషన్కి తగ్గట్టు ఇప్పుడు బిగ్ బాస్ 9 నడుస్తలేదంటారా? 100కి 200% నడుస్తలేదు. ఓకే, బిగ్ బాస్ 8 వరకే బాగుందంటారా? అంటే నిజానికి చాలామంది ఫీలింగ్ ఏంటంటే నార్మల్ వాళ్ళని ఒక ఛాన్స్ ఇస్తాం, సెలబ్రిటీలను కూడా యాడ్ చేస్తామని చెప్పారు. నిజానికి చాలా మటుకి అక్కడ అందరూ నార్మల్ మనుషులు ఉన్నారు. సెలబ్రిటీస్ అక్కడ పెద్దగా ఎవరు లేరు. ఉన్నారు, కొద్దిగా బాగా పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అంటే కాదు బ్రో, సంజనాకు మంచి ఓటింగ్ ఉంది, ఇంకా టాస్క్లలో కూడా తనే విన్ అవుతుంది. సో ఏం చెప్తారు సంజన గురించి? సంజన గురించి నిజానికి ఆవిడ బాగానే ఆడుతుంది ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు పెట్టిన గేమ్లలో కొద్దిగా ఆమె ఫుల్ఫిల్ చేసుకుంటుంది, పర్లేదు, అంతా ఓకే. మిగతా వాళ్ళు ఏంటంటే కొద్దిగా డ్రామాలు ఆడుతున్నారు, అంటే ఎమోషనల్ బాండ్ అదంతా ఎక్కువ చూపిస్తున్నారు, కానీ పెద్ద ఏముండదు నాకు తెలిసి. ఈసారి కూడా ఓటింగ్ పడిన వాళ్ళు లాస్ట్ వరకు గెలవరన్న. లాస్ట్కి వచ్చేసరికి ఏదో ట్విస్ట్ పెట్టి ఏదో విధంగా పెంట చేసేస్తారు మొత్తానికి. ఓకే, సో బిగ్ బాస్ నాగార్జున గారు కోపడ్డారు. ఏమని? మీరు సరిగ్గా గేమ్ ఆడుకున్నారు బాల్స్ టాస్క్లో, అందుకని వైల్డ్ కార్డ్ నుంచి 6 మందిని పంపిస్తున్నారు అన్నాడు. 6 మంది వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? రాకుంటే బాగుంటుంది అన్న. ఇది ఆ ఉన్నోళ్ళ దాంట్లో ఏదో ఒకటి గేమ్ ఆడిపించి అది క్లోజ్ చేసి అంటున్నారు కదా బ్రో ఆడియన్స్. అదే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏం బిగర్ నాకు తెలిసి. వచ్చిన వాళ్ళు పికిల్స్ వస్తుందా? మీరు కూడా కోరుకుంటున్నారా అలాగే చిట్టి పికిల్స్ కోసం? అంటే పచ్చడి కాబట్టి బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాం, కానీ దాంట్లో గేమ్లో వరస్ట్. డిసప్పాయింట్ అయింది కళ్యాణ్ వాళ్ళు సరే గేమ్ ఆడలేదని చెప్పేసి. అన్న నేనేమంటున్నా అంటే మొత్తానికి ఇక్కడ డ్రామా ఆడుతున్నారన్న, అంత స్క్రిప్టెడ్ అన్న ఫీలింగ్. ఎందుకంటే అది ఒరిజినల్గా వాళ్ళ ఒపీనియన్స్ కాదు. ఏదో ఇంకో ఆమె ఉన్నది ఊరికి ఏడుస్తుంటుంది, చూసినావా? తనుజ జబర్దస్త్ ఆమె రితు, ఆవిడ ఊరికినే ఏడుస్తుంటుంది. ఎస్, ఆవిడ ఊరికినే ఏడుస్తుంటుంది. అంటే నిజానికి ఏంటంటే వాళ్ళు ముందే ఇక్కడ ఏడవాలి, ఇక్కడ చెప్పిరేమో ఒక ఫీలింగ్ వస్తుంది. అది చూస్తే సింపతి కోసం ఏడుస్తున్నారా? అదే అనిపిస్తుంది, సింపతి కోసం ఏడుస్తున్నారని అనిపిస్తుంది నాకైతే. ఓకే, మరి అయితే అంటే ఏ గేమ్ పెట్టినా కూడా ఆ గేమ్లో ఓడిపోయిన ప్రతిసారి రీతు తనుజ ఏడుస్తూనే ఉన్నారనమాట. సో ఎందుకంటారు అట్లా? తనుజ అంటే ఇమానియల్ ఫ్లట్టింగ్ చేస్తున్నావనా? ఓకే, అంటే పేరు క్లారిటీ తెలియదు నాకు. మొత్తానికి అయితే డ్రామానే చేస్తున్నారు. ఇప్పుడు ఇమానియల్ అట్లా ఫ్లట్టింగ్ చేసి మొత్తం స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అన్న షో మొత్తం.